ఆల్రెడీ మా రాజగోపాల్ రెడ్డి గారు గింజుకుంటున్నారు పాపం. ఒకటే లబోదిబం అంటుడు. ఒకవేళ నాకు మంత్రి పదవి ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తా అంటున్న రాజగోపాల్ రెడ్డి. రేవంత్ రెడ్డికి ఇప్పుడు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. అసలు మళ్ళా కుటుంబ పాలన కాదంటారు, కుటుంబ పాలన వద్దంటారు, అదంటారు ఇదంటారు, మళ్ళీ అన్ని మీరే అంటారు, అన్ని మీకు మీరే చేసుకుంటారు. ఒక కుటుంబంలో ఒకడికే టికెట్ ఇవ్వాలంటారు, మళ్ళీ అన్ని చేయి మీదే. మరి ఇదేం నేషనల్ కాంగ్రెస్ పార్టీ నాకు అర్థమవుతలేదు. అన్నకి మంత్రి పదవి ఉంటదట, తమ్ముడికి మంత్రి పదవి ఉంటదట. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారేమో ఆయన సతీమణి గారికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. మళ్ళీ ఒకటే కుటుంబంలో మీకు సరిపోవన్నట్టు మన మిగతా వాళ్ళని తీసుకొస్తారు. ఇక మా బట్టి గారు అయితే ఇక ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు, షాడో మినిస్టర్ మా బట్టి గారికి తన సతీమణి గారు ఎవరు, మా బట్టి విక్రమార్క గారి భార్య గారు, సతీమణి గారు. తనంతా గ్రాఫిక్ ఇస్తారు అన్నట్టు, ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్లు పెట్టాలి, ఆ మీడియేటర్లను ఓన్ మాట్లాడాలి, ఎక్కడెక్కడ తిరిగి రావాలి, జరగబట్టాలి, దేశం అంతా తిరిగి ఎక్కడెక్కడ పోయి ఏమేమి ఇన్వెస్ట్మెంట్లు చేసి రావాలి, ఎక్కడెక్కడ తిరుగుదాము, ఏ దేశం పట్టుకొని పోదాము, ఇరు దేశాలకు మంచిగా తిరిగి మంచిగా లైఫ్ ఎంజాయ్ చేసి చిల్ అయ్యి వద్దామా, ఇట్లా అన్ని ఉంటాయి అన్నట్టు. ఇట్లా మామూలుగా ఉండదు. సో ఎక్కడెక్కడ పెట్టుకున్నాం ఇన్వెస్ట్మెంట్లు లిస్ట్ వచ్చింది. మరి సరే ఇప్పుడే ఎందుకు మరి వదలడము, మళ్ళీ ఊరికే మీ వెనకాల పడినా అనుకుంటారా అని చెప్పి సైలెంట్ అయినా.